హాయ్ అండి, నమస్తే. నా పేరు కృతి. చెప్పండి. మీ పరిచయం ముందు మీరు మీ గురించి చెప్పండి. ఈ ఆఫర్ ఎలా వచ్చింది? చెప్పండి. సో యాక్చువల్లీ నేను నార్మల్గా ముంబైలో ఉంటాను, కానీ ఈ మూవీ కోసం హైదరాబాద్కి వచ్చాను అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. అండ్ ఓకే, అడగండి మీరు, నేను చెప్తాను. సో ఓపెన్లో అవకాశం ఎలా వచ్చింది? ఇంకా ఇంతకుముందు ఏమైనా చేశారా? సో బుచ్చి గారు నాకు యాక్చువల్లీ ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఒక యాడ్లో చూసి రమ్మన్నారు అండ్ నా ప్రొఫైల్ బుచ్చి గారికి ఇచ్చారు. కానీ అప్పుడు బుచ్చి గారు అంత పట్టించుకోలేదు, ఎందుకంటే హీ వాస్ లుకింగ్ అట్ లైక్ ఆల్మోస్ట్ 2000 గర్ల్స్. కానీ 3 months తర్వాత ఒకరోజు రమ్మన్నారు. సో అప్పుడు లైక్ ఆ రోజు ఫిక్స్ చేశారు. ఎలా జరిగింది షూటింగ్ అంతా? ఎలా జరిగింది? యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేసాము అండ్ నార్మల్గా జరిగింది, లైక్ నార్మల్ షూటింగ్ లాగా. కానీ అందరూ చాలా కష్టపడ్డారు అండ్ ఐ కుడ్ సీ దాట్. అండ్ లైక్ ఒక 2.5 hour ఫిల్మ్ వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అవకాశం వచ్చిందని చేశారా లేదా కథ వచ్చి? అవకాశం వచ్చిందని సినిమా చేశారా లేదంటే మీకు చేయాలని? యాక్చువల్లీ ఆఫర్ చాలా బాగుండేది అండ్ స్టోరీ అంత బాగుండేది. నరేషన్ ఇచ్చిన తర్వాత ఇంతకన్నా మంచి డెబ్యూ నాకు దొరకదని అనిపించింది. సో అందుకే చేశాను. లేదు, ఇదే. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఎప్పుడు తెలుగులోనే మాట్లాడారు, సో దానివల్ల వచ్చేసింది. అండ్ వైష్ణవ్, లైక్ మా టీమ్, వివేక్ గారు, రామన్ గారు, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్, సెట్లో అందరూ చాలా చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా పేషెన్స్గా నేర్పారు. సో అందుకే ఈజీగా వచ్చేసింది. సో క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. బేబమ్మ యాక్చువల్లీ చాలా బబ్లీ అండ్ హైపర్ యాక్టివ్ క్యారెక్టర్, చాలా ఎక్స్ప్రెసివ్ అండ్ లోపల కొంచెం బాధ ఉంటుంది, ఎందుకంటే షీఈ్ అ సింగిల్ చైల్డ్. సో మాట్లాడడానికి ఎవరూ లేరు. బట్ అది కాకపోతే లైక్ చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మాయి, లైక్ ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా. యాక్చువల్లీ బేబమ్మ కాదు, బట్ సంగీత పేరు, బట్ అందరూ బేబమ్మ అని పిలుస్తారు. ముద్దు పేరు అయితే కృతు. అవును. యాక్చువల్లీ నేను ఇప్పుడే లైక్ ఒక 10-15 days బ్యాక్ చూసుకున్నాను. చాలా బాగుండేది అండ్ లైక్ అందరూ సెకండ్ హాఫ్లో ఏడ్చావా అని అడిగారు, కానీ నేను ఫస్ట్ హాఫ్లో కూడా ఏడ్చానని చెప్పాను, ఎందుకంటే నన్ను స్క్రీన్లో చూసి అండ్ ఇంట్రొడక్షన్ అయ్యేటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్. సో ఐ క్రైడ్ దెన్. యాక్చువల్లీ మ్యూజిక్ గురించి ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. డిఎస్పి గారు అంత బాగా ఇచ్చారు అండ్ లైక్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీరు కూడా లైక్ ట్యూన్స్ లవ్లో పడిపోతారు. అండ్ ఈజ్ గివెన్ బ్యూటిఫుల్ ట్యూన్స్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఫిల్మ్. ఆర్ఆర్ కానీ, లైక్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, లైక్ ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ డిఎస్పి గారు లైక్ హీ gave us beyond perfection. ఇంతమంది స్టార్ టెక్నీషియన్స్ కావచ్చు, మెగా హీరో దొరకడం ఎట్లా అనిపిస్తుంది డెబ్యూ మూవీకి? యా, అదృష్టమే. ఎందుకంటే లైక్ పీపుల్ వెయిట్ టు వర్క్ విత్ సుకుమార్ గారు, డిఎస్పి గారు అండ్ లైక్ చాలా యాక్టర్స్, నేనే కాదు లైక్ చాలా పెద్ద యాక్టర్స్ కూడా. కానీ లైక్ ఫస్ట్ మూవీలో అవన్నీ జరగడం చాలా లక్కీ. లైక్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. యాక్చువల్లీ లక్లో నమ్ముతాను, కానీ కష్టపడితేనే అది కాపాడుకోవాలి, లైక్ కాపాడుకుంటుంది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. యాక్చువల్లీ ఫస్ట్ డే వచ్చేటప్పుడు ఐ వాజ్ స్కేర్డ్, బికాజ్ అంత స్వీట్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. But he's very sweet, very supportive and very hardworking, and he's a brilliant actor. Like నేను కూడా ఎమోషన్లో కాకపోతే లైక్ బుచ్చి గారు వాజ్ ఆల్వేస్ ఇన్ ద మూడ్ ఆఫ్ ద స్టోరీ అండ్
Like he got us all into the mood on the set. Like the dialogues he's written are so well written. Beautiful story. మైత్రి మూవీ సాంగ్స్ మిమ్మల్ని ఎంత కంఫర్ట్గా చూస్తుంది? లైక్ నేను చెప్పాను లైక్ సొంత కూతురు లాగా చూశారు బికాజ్ దే ఆర్ సో నైస్ అండ్ రవి గారు అండ్ నవీన్ గారు అయితే దే ఆర్ నాట్ లైక్ ప్రొడ్యూసర్స్, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్, దే ఆర్ వెరీ ప్యాషనేట్ యాక్చువల్లీ. లైక్ చాలా జెన్యున్గా ఉన్నారు. ఇండస్ట్రీలోకి రావడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా లేదంటే యాక్చువల్లీ నా పేరెంట్స్ నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్. చాలా సపోర్ట్ చేశారు. లైక్ చిన్నప్పటి నుంచి నువ్వు యాక్టింగ్కి వెళ్ళొచ్చు, లైక్ యాక్టింగ్కి వెళ్ళాలంటే కష్టపడాలి అండ్ ఆర్ట్ని డిస్టర్బ్ చేయకూడదు అంతే. బట్ చాలా సపోర్ట్ చేశారు అండ్ అందుకే నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాను. విజయ్ సేతుపతి గురించి చెప్పండి. ఎట్లా? యాక్చువల్లీ నాకు విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం. ఈజ్ వెరీ నైస్ అండ్ లైక్ అంత పెద్ద యాక్టర్ అయిన తర్వాత కూడా హీఈస్ సో జెన్యున్ అండ్ లైక్ సెట్లో చాలా సరదాగా అందరితో మాట్లాడతారు. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ ఐ సా ఇట్ లైవ్. లైక్ నా ముందు నిలబడి యాక్ట్ చేశారు అండ్ ఇట్ వాజ్ లైక్ మ్యాజికల్. ఎందుకంటే హీ సచ్ ఎ బిగ్ యాక్టర్ అండ్ హీ డెలివర్స్ మ్యాజిక్ అంతే. క్లైమాక్స్లో బాగా ఏడ్పించారంటున్నారు కదా. ఎస్ యా ఎస్ సినిమాలో చూడాలి మీరు. థియేటర్లో రిలీజ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది కదా, అవును. మీరు ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారు? ఎందుకంటే ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తారా సినిమా? యాక్చువల్లీ అది జరగదు ఎందుకంటే ఆన్ 12th ఐ హ్యావ్ టు బీ ఇన్ కోల్కతా ఫర్ షూటింగ్. కానీ నేను లైక్ సండే వచ్చి చూస్తాను ఆడియన్స్తో. ఈ సినిమా రిలీజ్ కాకుండా ఇంకో 2 సినిమాలు కూడా ఫినిష్ చేశారు. ఫినిష్ చేయబోతున్నారు. వరుస offers ఆఫర్స్ వస్తున్నాయి. చిరంజీవి గారు చెప్పినట్టు ముందే అమ్మాయిని బుక్ చేసుకుని ప్రొడ్యూసర్స్ ఆఫర్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది? చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, చిన్న విషయం కూడా కాదు. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద డైరెక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ నౌ ఫర్ సీయింగ్ so much potential in me and giving me so much of confidence to carry the roles. So thank you so much. But చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. చివరిగా సినిమాలో మీకు నచ్చిన మీ డైలాగ్ మీకు బాగా యాక్చువల్లీ అది రివీల్ చేయకూడదు కానీ లైక్ ఒక్క డైలాగ్ నేను పిక్ చేయలేను ఎందుకంటే అన్ని డైలాగ్స్ అంతా బాగున్నాయి. మీరే చెప్పారు డబ్బింగ్ లేకపోతే లేదు నేను చెప్పలేదు డబ్బులు. అది వాళ్ళకి ఉప్పడ స్లాంగ్ కావాలి, సో అది నాకు రాదు. మీకు సముద్రం అంటే చాలా ఇష్టం. అవును, ఎస్. స్పెండ్ చేసేదా Shooting ఎలా? షూటింగ్లోనే ఎక్కువ స్పెండ్ చేసాము. లైక్ ఆల్మోస్ట్ రోజు సముద్రం దగ్గరే కదా. సో అక్కడ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఏమనిపించింది? లైఫ్ స్టైల్ చూస్తే లైక్ ఎంత కష్టపడతారో అనిపించింది. ఎందుకంటే లైక్ మార్నింగ్ 4 o'clock లేసి వెళ్ళాలి సీకి అండ్ సీ కూడా ఇట్స్ నాట్ వెరీ ఈజీ, చాలా డేంజరస్. సో చాలా కష్టపడతారు అండ్ ఐ కుడ్ సీ ద హార్డ్ వర్క్ వైల్ స్టేయింగ్ దేర్. మీకు ఎప్పుడన్నా ఫిష్ కూడా వండి పెట్టారు? ఎట్లా ఫిష్ కర్రీ వండి పెట్టారు? ఎస్, అవును, రోజు ఆల్మోస్ట్. సో ఇది నాన్ వెజ్. ఈటింగ్, ఎస్. నేనైతే ప్యూర్ నాన్ వెజ్. సో మీ సినిమా రిలీజ్ ముందే ఆడియన్స్ క్లబ్ పెరిగింది. తెలుగు ఇండస్ట్రీకి తెలుగు ఆడియన్స్ చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సినిమా రిలీజ్ కాకముందే. సో ఎట్లా అనిపిస్తుంది తెలుగు ఆడియన్స్ మీద మీకున్న బిలీవ్? లైక్ ఇంత బాగా వెల్కమ్ చేస్తారని నాకు తెలియదు. అండ్ సడన్లీ చాలా హిట్ అయిపోయింది మా సాంగ్. అండ్ ఆ సాంగ్తో పాటు మాకు కూడా చాలా రికగ్నిషన్ వచ్చింది, నాకు కానీ వైష్ణవ్ కానీ అండ్ బుచ్చి సర్కి అండ్ మా ఫిల్మ్కి. బట్ దే ఆర్ సో వెల్కమింగ్ అండ్ నా మీద ఎంత ప్రేమ చూపించారు అండ్ ఎంత సపోర్ట్ ఇచ్చారు. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఐ హోప్ ఐ కెన్ మేక్ దెమ్ ప్రౌడ్. ఎలాంటి క్యారెక్టర్స్ మీకు బాగా ఇష్టం? నాకు యాక్చువల్లీ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ ఇష్టం ఎందుకంటే అదే రియల్ అనిపిస్తుంది. లైక్ లైట్ క్యారెక్టర్స్ చూస్తే లైక్ మీరు యూ కాంట్ కనెక్ట్ టు దెమ్. సో డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ నాకు ఇష్టం. విజయ్ దేవరకొండ సాంగ్ లాంచ్ చేయడం, ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేయడం, Yeah. స్టార్ హీరోస్
మీ సినిమాలో స్టార్సే కాకుండా బయట కూడా స్టార్స్ మీకు సపోర్ట్ చేయడం Yeah. మీకు ఎలా అనిపిస్తుంది విజయ్ దేవరకొండ గారు ఎన్టీఆర్ గారు అండ్ మహేష్ బాబు గారు కూడా చేశారు అండ్ లైక్ ఇట్ వాస్ వెరీ నైస్ ఆఫ్ దెమ్ టు సపోర్ట్ అస్ సో మచ్ వీఆర్ న్యూ ఫస్ట్ ఆఫ్ అండ్ దే సపోర్టెడ్ అస్ సో వెల్ అండ్ చాలా ఇంట్రెస్ట్తో చేశారు అన్నీ సో వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ